9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల అంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలండి, చదవబడిన వాక్యం నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలిగితే సంఘము యొక్క క్షేమస్థితిని మనము చూస్తున్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది అని మనము చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తాం. మనము అపోస్తుల కార్యాలు ధ్యానిస్తూ ఉన్నాం కనుక అపోస్తుల కార్యాలు ధ్యానిస్తున్నప్పుడు సంఘ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. సంఘ పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచన చేయగలిగితే సంఘము 120 మందితో స్టార్ట్ అయింది. 120 మందితో స్టార్ట్ అయిన సంఘము సంఖ్య పెరిగింది. ఎంత పెరిగింది? 3000 మందికి పెరిగింది. 2వ అధ్యాయంలో చూస్తాం. 4వ అధ్యాయానికి వచ్చేసరికి పేతురు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు దాదాపు ఎంతమంది సంఖ్య పెరిగింది? 5000 మంది సంఖ్య పెరిగింది. సంఖ్య పెరుగుతుంది. అనేక మంది క్రీస్తుని అంగీకరిస్తున్నారు. సత్యంలోనికి అనేక మంది వస్తున్నారు. ఈ సత్యంలోనికి వస్తూ ఉన్నప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే సమస్య కూడా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది సమస్య. సమస్య స్టార్ట్ అయింది? సంఘానికంట గొప్ప హింస కలిగెను. హింస వేరు, గొప్ప హింస వేరు. శ్రమ వేరు, మహాశ్రమ వేరు. ఈరోజు ప్రియులారా గమనించగలిగితే సంఘానికి ఏ శ్రమ వచ్చింది? మహాశ్రమ. అంటే శ్రమ కంటే ఇంకా ఎక్కువ శ్రమను వారు కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. కారణం ఎవరు? సంఘం చెప్పాలి. నేను చెప్పిన మాటలే అడుగుతున్నాను మళ్ళీ. కారణం ఎవరు? ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? సౌలు. సౌలు ఏం చేస్తున్నాడట? సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. భయంకరంగా స్టెఫను చావుకి కూడా సమ్మతించాడు. సంఘాన్ని ఒకలాంటి టార్చర్ పెడుతూ ఉంటే సంఘం ఏమైపోయిందో తెలుసా? చెదిరిపోయిందంట. దే స్కాటర్డ్ హియర్ అండ్ దేర్. అంటే అక్కడికి ఎక్కడికి చెదిరిపోయారు. అలా చెదిరిపోయి సమరయ, యోదయ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా వారు ఏమైపోయారట? చెదిరిపోయారు. చెదిరిపోతూ ఏం చేశారు వాళ్ళు? చెదిరిపోతూ ఏం చేశారు? యేసు ఏమంటే నాకు తెలియదనలేదు. చెదిరిపోతూ మేము క్రీస్తుని అంగీకరించినందుకు మా జీవితాలు చెరపబడ్డాయి, చెదరగొట్టబడ్డాయి, మా జీవితాలు పతనమైపోయాయి అని క్రీస్తు కోసం చెడ్డగా ప్రకటించలేదు. కానీ వారు చెదిరిపోతూ వారు ఏం చేశారంటే దే ప్రీచ్ ద గాస్పల్. వారు సువార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. హల్లెలూయా. సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. అంటే కష్టం వస్తున్నప్పటికీ కూడా, శ్రమ అనుభవిస్తున్నప్పటికీ కూడా, శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమలో ఆనందించి వారు దేవుని సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. సౌలు ఏమనుకున్నాడు? సంఘానికి హింస పెడితే, సంఘాన్ని హింసిస్తే ఇంకెవరు కూడా సంఘానికి వెళ్ళరు. సంఘాన్ని హింసిస్తే, సంఘాన్ని పాడు చేస్తే ఇంకెవరు క్రీస్తుని అంగీకరించరని సౌలు యొక్క ఉద్దేశం. కానీ సంఘాన్ని హింసించినంత మాత్రాన సంఘమేమి కూడా వెనక్కి వెళ్ళిపోలేదు, కానీ సంఘం ఇంకా ముందుకెళ్ళిపోయింది. హల్లెలూయా. అందుకే మీకు వాక్యాలు చెప్తున్నప్పుడు నేను మాట చెప్పాను. ఎవరైతే క్రీస్తు కోసం రక్తం కార్చి క్రీస్తు కోసం మరణిస్తారో ఆ యొక్క మరణించిన వారు మళ్ళీ ఆ విత్తనం ఏదైతే ఉందో అది మళ్ళీ ఏమవుతుందంట? మరణించిన వాళ్ళ యొక్క రక్తము మళ్ళీ విత్తనం వలె మార్చబడి సంఘ వృద్ధిలో అది ఉపయోగపడుతుంది. అలా మనం గమనించగలిగితే స్టెఫన్ చనిపోయాడు. అలా మనం గమనిస్తే చాలామంది మరణించారు.
ఇప్పటికి కూడా మరణిస్తూ ఉన్నారు. ఈ మరణాలన్నీ కూడా వారితోటే సంఘం అంతమైపోవట్లేదు, కానీ ఇంకా ఆ విత్తనం భూమిలోకి వెళ్ళి ఇంకా మహా విత్తనాలు అనేక చెట్లన్నీ కూడా మొలుస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే క్రీస్తు కొరకు పడిన శ్రమ, క్రీస్తు కొరకు చనిపోయిన ఈ జీవితాలు. ఆ జీవితాలు ఈ లోకములో మరణించినట్లుగా కాదు, కానీ అది సంఘానికి ఉపయోగము ఉంది. ప్రారంభ దినాలలో ప్రారంభ సంఘ పరిస్థితిని గమనించగలిగితే వారు మరణించినప్పుడు ఆ మరణంతో ముగింపబడలేదు, కానీ వారు ఎప్పుడైతే మాట్యారైపోయారో, మరణించారో, మళ్ళీ విత్తనాలు వలె మళ్ళీ సంఘం ఏమైంది, వృద్ధి చెందుతూ వచ్చింది. ఉదాహరణకు మన పక్క రాష్ట్రమైన ఒరిస్సాని మీరు గమనిస్తే క్రైస్తవ్యాన్ని టార్చర్ పెట్టారు. క్రైస్తవ్యాన్ని ఒక విధంగా ఆలోచన చేయగలిగితే, నేను కంధమాల్ డిస్టిక్ ఒరిస్సా వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం అన్నీ చూస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ చూపించారనమాట. ఇదిగో మా చర్చ్ ఇలా కూల్చివేశారు, ఇదిగో మేము ఇలా పారిపోయాం, ఇదిగో మేము ఇలా చెదిరిపోయామని వారు చెబుతూ వచ్చినప్పుడు, అదే సమయంలో అదే చోట మళ్ళీ వారు దేవుని పరిచర్య చేస్తూ ముందు పరిచర్య కంటే కూడా ఇంకా ఘనమైన పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. అంటే శ్రమ వచ్చినప్పుడు సంఘము కుసించిపోదు, కానీ శ్రమ వచ్చినప్పుడు సంఘము వెనక్కి వెళ్ళిపోదు, కానీ ఇంకా దేవుని పని, ఇంకా దేవుని యొక్క సంఘము పెరుగుకుంటూ వెళుతుంది. ఇది ప్రారంభ శతాబ్దంలో మనం గమనించాం. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే సంఘం ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే ఈ కష్టం వచ్చిందో, సంఘం మాత్రం కృంగిపోలేదు, కానీ సంఘములో యొక్క సంఖ్య పెరిగింది. వారు ఇంకా ఆత్మీయంగా ఎదగగలిగారు. అదే సమయంలో సమాధానము కలిగి సంఘము ముందుకు వెళుతుందంట. హల్లెలూయా. ఈరోజు గమనించగలిగితే ఈవెన్ సౌలు కూడా ఏమైపోయాడో, సంఘాన్ని హింసించి ఏమైపోయాడు. దమస్కు మార్గానికి వెళుతుంటే ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఆయన ఏమైపోయాడంటే దేవుని చేత పట్టబడి ఆయన కూడా ఒక అనుచరుడు వలె మార్చబడి ఆయన కూడా దేవుని పని చేస్తున్నాడు. ఇది ముందుగా దేవుణ్ణి అంగీకరించిన వారు కూడా నమ్మలేని పరిస్థితి. అయితే గతించిన వారు ఏం నేర్చుకున్నామంటే, బర్నబా ఏం చేశాడట, సౌలును చేర్చుకొని, కాదండి ఇది నిజంగా మార్చబడ్డాడు. దమస్కు వెళుతున్నప్పుడు ఎన్కౌంటర్ చేయబడ్డాడు, తమ జీవితాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు దేవుని కోసం ప్రకటిస్తున్నారు. దేవుని కోసం ప్రకటిస్తూ ఉంటే అనేక మంది ఇప్పుడు ఇతనికి వ్యతిరేకమైపోయారని బర్నబా ఏం చేశాడంటే సౌలును అంగీకరించినట్టుగా చూస్తాం. అయితే మనం కొంచెం ముందుకు వెళితే ఇప్పుడు మనం చదువుకున్న మాటలు గమనిస్తూ ఉంటే, మొదట యెరూషలేములో ప్రారంభమైన సంఘము ఇప్పుడు యోదయ, గలిలయ, సమరయ దేశములు ఎందు అంతటా కూడా ఏమైపోయిందంటే సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానముగా ముందుకు వెళుతుంది. ఒకప్పుడు శ్రమ గుండా వారు వెళ్ళారు, ఇప్పుడు సమాధానంగా వారు ముందుకి వెళుతున్నారు. కారణం ఏంటంటే ఈరోజు గమనించగలిగితే ఒక వ్యక్తి, భయంకరమైన ఒక వ్యక్తి మార్చబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరనంటే సౌలు. అంటే సంఘాన్ని ఎంత హింసించాడో మనం గమనించాలి. సో అలాంటి గొప్ప హింసకుడు, మూర్ఖుడు మార్చబడి ఈరోజు దేవుని సువార్త ప్రకటించేవాడిగా మార్చబడ్డాడు. అదే సమయంలో సంఘము కూడా వృద్ధి చెందుతుంది. ఈరోజు నేను అంటున్నాను, ఒకప్పుడు అపోస్తులుగా, శిష్యులుగా వారు దేవుని సువార్తను క్రీస్తు విడిచిపెట్టి వారికి అప్పగించిన పరిచర్యను ముందుకు కొనసాగించారు. వారు పరిచర్య కొనసాగించగా మధ్యలో మరికొంతమంది యాడ్ అయ్యారు. ఎవరు వాళ్ళు? మరి ఎవరండి? ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా సౌలు కూడా ఏమైపోయాడట, క్రీస్తుని వెంబడించాడు. మరి సౌలు ఎంత పని చేశాడు దేవుని కొరకు? పత్రికలన్నీ ఎవరవి? రోమా పత్రిక నుంచి గమనిస్తే ఈ పత్రికలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరణతో ఎవరు రాశారు? సౌలే పౌలుగా మార్చబడి ఈ పత్రికలన్నీ రాశాడు. అంటే విడిచిపెట్టిన పరిచర్యని వీళ్ళు ఏం చేశారంట, ముందుకు కొనసాగించారు. అందుకే కదా ఈరోజు సువార్త మన దగ్గరకు కూడా వచ్చింది. ఈరోజు ప్రియులారా, ఆ పరిచర్య ఇంతగా విస్తరించడానికి గల కారణం ఏంటంటే, వారు సువార్త భారాన్ని ఏం చేశారంటే వారు బాధ్యతగా భావించి వారు ఎక్కడికి వెళ్ళినా సువార్తను ప్రకటించారు. కాబట్టి ఈ దినాన్ని మనము ఇక్కడ కూర్చున్నాం. ఆయా మరి వ్యక్తుల ద్వారా మనం మార్చబడి
ఈరోజు దేవునికి సన్నిధిలో కొనసాగింపబడుతున్నామంటే వెనక కొంతమంది ఆ పనిని ఉన్నతంగా జరిగించారు. నేను అంటాను, ఒకవేళ యేసుక్రీస్తు వారు నిజమైన వ్యక్తి కాకపోతే ఆయన మరణించిన తర్వాత ఇంకా ఆ పరిచర్య ఏమైపోవాలి? ఆగిపోవాలి. కారణం ఏంటి? ఇతను మాయ చేశాడు, మంత్రాలు చేశాడు, ఈయన సరైన వాడు కాదని వాళ్ళు ఏమైపోవాలి? అప్పుడు దాకా ఆయన కొంత మేలు జరిగింది వాళ్ళకి, ఆయన ద్వారా కొంత తిన్నారు, ఆయన ద్వారా కొన్ని మేలులు వారు పొందుకున్నారు. ఆయన లేనప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ వారు వెనక్కి వెళ్ళిపోలేదు. వారు ఏం చేశారో తెలుసా? క్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన నిజంగా నిజమైన దేవుడని, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణ పునరుద్ధానాలు ఏం చేశారంటే ప్రకటించుకుంటూ ఖండాలు దాటేశారు. హల్లెలూయా. అందుకే ప్రపంచం అంతా ఈ దినాన్ని క్రైస్తవ్యం అనేది ఈరోజు కనిపిస్తుంది. కారణం, వారు దేవుని పని చేశారు. నేను అంటున్న మాట ఏంటో తెలుసా? వారు బాధ్యతను వారి టైంలో వారు కరెక్ట్గా నిర్వర్తించారు. ఈ టైంలో మనకు వచ్చింది, మనం ఏం చేస్తున్నాం? ప్రశ్న ఏంటి ఇప్పుడు? ఆ టైంలో వారు చక్కగా పని చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ శ్రమలో ఆనందిస్తూ వారు సువార్తను ప్రకటించుకుంటూ ముందుకు పోతే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రశ్న. దేవుడు చేతకాక మనకి ఈ పని ఇవ్వలేదు. దేవుడు చేతకాక ఈ బాధ్యత మనకి ఇవ్వలేదు. దేవుడు చేతకాక ఈ పనిని మీరు చేయండి అని మనకు అప్పచెప్పలేదు. నేను అంటున్నాను, దేవుడు ఒక్క క్షణములో ఈ ప్రపంచానంతా కూడా మార్చగలడు. అవునా కాదా? నోటి మాటతో సమస్తాన్ని కలుగు చేసిన వాడు ఒక్క క్షణం ఆయన ఆకాశంలో ఒకవేళ ప్రత్యక్షమై నరులారా నా వైపు తిరగండి నేనే మిమ్మల్ని కలుగు చేశానంటే ఒక దెబ్బతో అయిపోద్ది. కానీ ఈరోజు ఆ పనిని, ఆ బాధ్యత నీకు నాకు ఇచ్చినప్పుడు మనం చేస్తున్నామా? నా పని నేను చేస్తున్నాను, మీ పని మీరు చేస్తున్నారా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుడు చేతక కాదండి, దేవుడికి అన్ని సమస్తము సాధ్యమే. కానీ దేవుని పని చేయుటకు దేవుడు మనకు ఒక బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించారు. నిజంగా ఆ బాధ్యతను మనం పాటిస్తున్నామా అనేది మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. అయితే ఇక్కడ సంఘము వృద్ధి చెందుతుంది, సంఘము సమాధానము కూడా కలిగి ఉంది. హల్లెలూయా. ప్రశాంతంగా ఉండేట్లుగా మనం గమనించగలుగుతాం. ఈ దినాన్ని సంఘాలలో ఈరోజు రకరకాలుగా మనం గమనించగలిగితే సంఘము క్షేమంగా ఉండాలి అంటే సంఘమంతా కూడా వారు దేవునిలో ఉండాలి, దేవుని యొక్క మాట వినాలి, దేవుని మాట ప్రకారంగా జీవించాలి. అప్పుడే సమాధానము కూడా సంఘములో ఉంటుంది. ఈరోజు చాలా సంఘాలలో సమాధానము లేదు. ఈరోజు చాలా సంఘాల్లో అధికారాల కోసం కొట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో బోర్డులు వస్తున్నాయి. ఈరోజు సంఘంలో రకరకాలుగా ఈరోజు యుద్ధాలు జరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే వాక్యాన్ని మిస్లీడింగ్ చేశారంటే వాక్యాన్ని ప్రక్కన పెట్టేశారు, సొంత ఆలోచనలు తీసుకొని వచ్చారు. రాజకీయం కాస్త బయట ఉండవలసింది ఎక్కడికి వచ్చేసింది? దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చింది. ఎప్పుడైతే పొలిటికల్ అనేది, రాజకీయం అనేది సంఘములోకి వచ్చిందో సంఘము సమాధానము లేదు, సంఘములో మనశ్శాంతి లేదు, సంఘములో దేవుని యొక్క సన్నిధి లేదు, దేవుని యొక్క ప్రసన్నత లేదు. సంఘము మనం గమనించగలిగితే దేవుని చేతిలో లేకుండా బయటికి వెళ్ళిపోయిన సంఘాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని నెమ్మది సమాధానం అనేది మన కుటుంబాలలో అయినా, నెమ్మది సమాధానం అనేది మన మందిరంలో అయినా, సంఘములో అయినా అది ఎలా వస్తుందో తెలుసా? దేవుని పనిని, దేవుని మాటను మనము ఖచ్చితంగా పాటించి జీవించినప్పుడే సమాధానం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు. అలాంటి ఎవరిని పడితే దాన్ని చంపి సమాధానం పాకిరిపెట్టెలు కొనేద్దాం, కానీ అలా కొనేసేది కాదు. ఇది సమాధానం అనేది దేవుడిచ్చేది. దేవుడు ఎలాగిస్తున్నాడు? మనము దేవునిలో నడిచినప్పుడు, దేవుని మాటను పాటించినప్పుడు, వాక్యంలో నిలిచినప్పుడు, వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మాత్రమే మనము సమాధానము కలిగి మన జీవితాల ముందుకు నడిపించుకోగలుగుతాం. అయితే మనం కొంచెం ముందుకు వెళితే వారు సమాధానముగా క్షేమాభివృద్ధి నొందుతున్నారట. ఇప్పుడు మనం ఏది చేసినా కూడా సంఘము వృద్ధి చెందాలి అంటే మనము కూడా దేవుడి ఇచ్చిన క్రమంలో మనం ఏమైపోవాలి? ముందుకెళ్ళిపోవాలి. గతించిన శుక్రవారం మాట్లాడుకున్నాం, భాషల కోసం మాట్లాడుకున్నాం.
అయితే భాషల కోసం మాట్లాడుకున్నప్పుడు భాషలతో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడుతున్నారు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనుషులకు అర్థమవుతాయా? మనుషులకు అర్థం కాదు. మనుషులకు అర్థం కానప్పుడు ఏం చేయాలి? మనం ఎప్పుడైతే సింగిల్గా ఉన్నామో అలాంటి టైంలో దేవునితో మాట్లాడాలి. లేదా నేను చర్చిలో మాట్లాడతాను అంటే దాని అర్థం చెప్పడం కూడా నీకు తెలియాలి. లేదా అర్థం చెప్పే వాళ్ళైనా ఉండాలి. ఇంత ప్రాసెస్ ఉంది. ఆ అధ్యాయం అంతా కొరింథీ పత్రికను 14వ అధ్యాయం చదివితే చివరి వచనంలో ఏమన్నాడో తెలుసా? ప్రతిదినం మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సంఘములో ఏది జరిగినా ఎలా జరగాలి? అల్లరికి చోటు లేదు. అల్లరికి కర్త కాదు ఆయన. మర్యాదగా క్రమముగా మన దేవుని సన్నిధిలో ప్రతీది కూడా చెయ్యాలి. ఇది క్రమము. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు క్రమాన్ని పాటించాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే వాక్యం చెప్తుందో ఆ ప్రకారంగా మన జీవితాల ముందుకు నడిపించాలి. ఏదన్నా అల్లరి సృష్టించే ప్రయత్నం మాత్రం సంఘంలో ఎప్పుడూ చెయ్యకూడదు. సంఘంలో ఎప్పుడైనా అల్లరి సృష్టిస్తే అది క్రమము కలిగిన సంఘము కాదు. తద్వారా దేవుడు కూడా ఆనందించడు. ఏది చేసినా మనం ఎలా చేయాలట? క్రమముగాను మర్యాదగాను. అది దేవునికి చాలా ఇష్టము. రెండవది మనం గమనించగలిగితే సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది, సమాధానం కలిగి ఉండటమే కాదు, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. వారు ఏం కలిగి ఉన్నారంట? ప్రారంభ సంఘము భయము, ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని పట్ల ఒక భయం ఉంది. ఈరోజు ఈ ప్రశ్న మనం వేసుకుంటే ఎంతమంది జీవితంలో దేవుని భయం ఉంది అనే ప్రశ్న మనం వేసుకుంటే, నాకు తెలుసు నాకు అసలు దేవుని భయం ఉందా లేదా, మీకు తెలుసు మీకు దేవుని భయం ఉందా లేదా. దేవుని భయము ఉంటే, దేవుని భయము అనేది మన జీవితంలో ఉంటే జీవితం ఎప్పుడు కూడా త్రొట్టిల్లిపోదు, తప్పుడడుగులు వేయము, క్రమము దాటిపోము. ఏ భయం ఉన్నప్పుడు? దేవుని భయం ఉన్నప్పుడు. సంఘానికి ఏముందట? దే హ్యావ్ ఫియర్, భయం ఉంది. ఏ భయము? దేవుని భయం ఉంది. ఈరోజు సంఘానికి ఏముండాలి అని అంటే దేవుని భయం ఉండాలి. ఎవరి జీవితంలో ఎవరి జీవితంలో అయితే దేవుని భయం ఉంటుందో వారు క్రమంగా ఉంటారు. అక్రమాలలో చోటివ్వరు, అక్రమానికి చోటు వారివ్వరు. ఈరోజు గమనించగలిగితే వాక్యంలో మనము ఆది కాండము నుంచి కూడా చూస్తే దేవుడు చెప్పేది ఒకటే, భయభక్తులు కలిగి బ్రతకండి. హల్లెలూయా. ఉదాహరణగా ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఆయన చెప్తున్న మాట ఒక్కసారి చూస్తే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాలన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతో సేవించి. ఇశ్రాయేలులకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఇశ్రాయేలులు దేవునికి భయపడుతున్నారా? ప్రియులారా, గమనించగలిగితే ఆ టైంలో ఇశ్రాయేలులకు చెప్పాడు, మీరు దేవునికి భయపడండి. కొంతమంది భయపడ్డారు, కొంతమంది భయపడలేదు. ఈరోజు ఇశ్రాయేలు పరిస్థితిని గమనించగలిగితే అది చాలా చిన్న దేశమే, కానీ ప్రపంచానికి ఒకలాంటి ఒక ఉన్నతమైన పేరు కలిగిన, ప్రఖ్యాతి కలిగిన, టెక్నాలజీ కలిగిన దేశముగా ఇశ్రాయేలు దేశం ఈరోజు కనిపిస్తుందంటే కారణం ఏంటో తెలుసా? దే హ్యావ్ ఫియర్. ఏ భయం ఉంది వాళ్ళకి? దేవుని భయం ఉంది. ఈరోజు గమనించగలిగితే అందుకే దేవుని భయము కలిగిన ఆ దేశము ఈరోజు మొదటి స్థానంలో ఉంది. చరిత్రలో మనం గమనించగలిగితే అమెరికా మొదటి స్థానంలో, ఒకవేళ సంఖ్యపరంగానో ధన వ్యవహారంగానో ఎకనామికల్గా వారు ఒకవేళ ధనవంతులే కావచ్చు, కానీ దేవుని భయము కలిగిన ఇశ్రాయేలు దేశం మాత్రం
టెక్నాలజీ పరంగా, జ్ఞానం పరంగా ఏదైనా ఈరోజు మనము ఒక లేకపోతే అనేక వస్తువులు మనం వాడుతున్నామంటే దేవుని భయము కలిగిన ఇశ్రాయేలులు కనిపెట్టిన వస్తువులే. వారు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారో తెలుసా? దేవునికి. ఈరోజు ఇశ్రాయేల్కే కాదు, మనకు కూడా చెప్తున్నాడు, ఎవరికి భయపడాలి? దేవునికి. హల్లెలూయా. సంఘంలో దేవునికి భయపడినట్టుగా నటిస్తాం, బయటికి వెళ్తే దేవుని భయమో ఉండదు. అందుకే మన పిల్లలు కూడా మన ముందు నటిస్తారు, మీరు పక్కకి వెళ్తే వారికి భయమో ఉండదు. మనం ఏది చేస్తున్నాం అనేది కూడా ఒకసారి మనం గమనించాలి. నిజంగా నటిస్తున్నామా? దేవుని సన్నిధులు దేవుడు అంటే నాకు భయం అండి అనే నటిస్తున్నామా? దేవుడు భయం అంటే వణుకుపోమని కాదు దాని అర్థం. దేవుని పని అంటే, దేవుడు భయం అంటే మనం చేస్తున్న ప్రతి ఆలోచన, మనం చేస్తున్న ప్రతి పని కూడా నా దేవుడు చూస్తున్నాడనే భయము మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. ఈ భయము ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారి దారి తప్పిపోరు, క్రమాన్ని తప్పిపోరు. అందుకే మనం చదువుకున్నాం, నీ దేవుడైన యెహోవాకు భయపడినప్పుడు ఆయన నీ మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి. నువ్వు మరో మాట కూడా ఉంటుంది, నీవు నిజంగా దేవుడంటే భయము భక్తి ఉంటే నీవు వెళ్ళే ప్రతి మార్గం కూడా కరెక్ట్గానే ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా కూడా దేవుడి యొక్క మహిమ కొరకే నువ్వు చేస్తావు. ప్రారంభ సంఘం ఏం చేసిందో తెలుసా? వారు ఏదన్నా పని చేస్తే నా దేవునికి నేను ఒకవేళ నొప్పిస్తానేమో, అవమానం తీసుకొని వస్తానేమో, నేను ఏదన్నా ఒక పని చేయడం ద్వారా నా దేవునికి అపకీర్తి వస్తుందేమో అన్న భయం ప్రారంభ సంఘానికి ఉంది. అందుకే వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారు భయపడుతూ సంఘంలో ముందుకు వెళ్ళారు. అందుకే అక్రమానికి, అవినీతికి, చెడ్డ కార్యాలకి వారు ఏమి ఇవ్వలేదట? చోటు ఇవ్వలేదు. చోటు ఇస్తామేమో అని భయపడ్డారు వాళ్ళు. చోటు ఇవ్వకుండా, దేవుణ్ణి నొప్పించకుండా, దేవుడు మళ్ళీ పెట్టి బాధపడకూడదని ఆయన ఏం చేశారో తెలుసా? ప్రారంభ సంఘము నిష్టగా దేవునిలో వారు ముందుకెళ్ళారు. అందుకే సంఘము వృద్ధి చెందింది, ఇక్కడ దాకా వచ్చింది. హల్లెలూయా. దేవుని భయం ఉందా మనకు? ఈరోజు ప్రియులారా గమనించగలిగితే దేవుని భయము అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. ఎందుకంటే అది మనలను సరైన త్రోవలో నడిపిస్తుంది. ఒక దినాన్ని అబ్రహాము గెరారు అనే ప్రదేశానికి వెళ్ళాడు. 20వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదవండి. గెరారు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుని భయం లేనివారు. ఏ ప్రాంతం అది? గెరారు అనే ప్రాంతంలో దేవుడు భయం లేనివారు. ఎవరైనా ఒక స్త్రీని చూస్తే వారితో పాపం చెయ్యాలనే ఆలోచన కలిగిన ప్రదేశం. అంత భయంకరమైన పరిస్థితిలోనికి అబ్రహాము తన భార్య అయిన సారా కూడా ఏమైందట? ఇద్దరు వెళ్తున్నారు. అలా వెళుతూ ఉన్నప్పుడు వెంటనే అబ్రహాము సారాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు అందంగా ఉంటావు, నీవు నా భార్య అని చెప్తే నా పని అయిపోద్ది, దయచేసి నీకు అన్నయ్యనని చెప్పి అన్నాడు. ఎవరో? అబ్రహాము. అంటే ఇప్పుడు భార్య అని ఏమన్నాడు? నీవు నా చెల్లి, నేను నీకు అన్నయ్య అని చెప్పు, లేకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయని భయముతో ఏం చెప్పాడో తెలుసు అబ్రహాము? నేను నీకు సహోదరుని చెప్పమన్నాడు. అలా చెప్పమనగానే అలా అన్నాడో లేదో, ఫరో కొన్ని ఎవరి మీద పడిపోయింది? రాజు కొన్ని ఎవరి మీద పడింది? సారా మీద పడిపోయింది. వెంటనే సారాన్న రాజ్యంలోకి తీసుకురమ్మంటే వెంటనే సారా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళగానే ప్రియులారా గమనించండి, వెంటనే దేవుడు రాజుకి దర్శనాన్ని ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నీ దగ్గరికి వచ్చిన ఆమె సారా ఎవరైతే ఉన్నారో ఆమె అబ్రహాముకి చెల్లేమి కాదు, ఆమె అబ్రహాముకి భార్య. పొరపాటును కూడా టచ్ చేసావా నీ పని అయిపోద్దని ఒక దర్శనం వచ్చేసింది. వెంటనే లేవగానే వెంటనే అబ్రహాం పిలిచాడు, అబ్రహామా నువ్వు ఇలారా, ఎందుకు నాకు అబద్ధం చెప్పావంటే అప్పుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట మనం చదువుదాం. ఆదికాండము 20వ అధ్యాయము. ఆదికాండము 20వ అధ్యాయం. ఎందుకు ఆ అబద్ధం ఆడాడు అబ్రహాము? ఎందుకు ఆ అబద్ధం ఆడవలసి వచ్చిందని గమనించగలిగితే ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే అబ్రహాము ఏమంటున్నాడు? ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమో లేదు. ఏ స్థలమందు లేదట? ఏ స్థలానికైతే అబ్రహాము గెరారు అనే
ప్రాంతానికి వెళ్ళాడో ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా దేవుని భయము లేదట. అలాంటి ప్రాంతానికి వెళ్ళాడు ఎవరో? అబ్రహాం. వెంటనే చూశాడు, చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా స్త్రీ కనిపిస్తే ఆమెని పాడు చేయాలన్న ఆలోచన కలిగిన ప్రాంతంగా కనిపిస్తుంది. అలాంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు వెంటనే అబ్రహాం అన్నాడు, భార్య అంటే నన్ను చంపేస్తారు, అందుకని నేను నీకు సహోదరుని అని చెప్పగానే వెంటనే ఆమె చెప్పింది. అయితే దర్శనంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? పొరపాటును కూడా సారాని ముట్టుకోవడానికి వీలు లేదు. ముట్టుకున్నావా నీ పని అయిపోద్దని ఒక దర్శనం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఉదయం లెగ్గానే అబ్రహామును పిలిచి ఏంటి ఇలా చేసావంటే అప్పుడు చెప్పాడు ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమో లేదు, గనుకనే నా భార్య నిమిత్తము నన్ను చంపుతారేమో అని, ఆమె నా చెల్లని నేను మీతో అబద్ధము ఆడవలసి వచ్చింది, కానీ ఆమె నా భార్య. ఈరోజు గమనించగలిగితే ఈరోజు ఆ ప్రాంతంలో దేవుని భయం లేదు. దేవుని భయము లేని చోట ఏది విస్తరిస్తుందో తెలుసా? పాపము విస్తరిస్తుంది. దేవుని భయము లేని ప్రదేశాలలో, దేవుని భయము లేని గృహాలలో, దేవుని భయము లేని వ్యక్తిగత జీవితాలలో ఏది చోటు చేసుకుంటుందో తెలుసా? పాపము చోటు చేసుకుంటుంది. అందుకే అబ్రహాము ఆ ప్రదేశానికి ఏం చెప్పాడో తెలుసా? ఈ ప్రదేశానికి దేవుని భయమో లేదు. ఈరోజు మనం గమనించగలిగితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరందరూ భయభక్తులు కలిగి. ఎవరికి భయపడాలి మనం? దేవునికి. మనుషుల కన్నా భయపడుతున్నాం కానీ దేవునికి భయపడలేదు. వాడు ఏదో చేసేస్తాడేమో అండి, వాడు ఒక్క పావు గంట నా వైపు చూశాడంటే నాకు జ్వరం వచ్చేద్దండి, ఇలాంటి భయాలు ఉన్నాయి మనకి. మా ఇంటి ముందు కోడిగుడ్డు పగలగొడేసాడండి, నిమ్మకాయ వేసేసాడండి, మిరపకాయ గడేసాడండి, అది చేశాడండి, ఇది చేశాడన్న భయము మనకుంది, కానీ సమస్తాన్ని కలుగు చేసిన దేవుని అంటే భయమో లేదు. కోడిగుడ్డు ఏం చేస్తుంది, నిమ్మకాయ ఏం చేస్తుంది, మిరపకాయ ఏం చేస్తుంది, అవి దేవుడు మన కోసం చేసినవి. ఆడేదో భూత వైద్యం చేసి, ఆడేదో ఎదవ వైద్యం చేసి మేకేదో డబ్బులు సంపాదించుకొని మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఏదేదో చేస్తుంటే పనికి మాలిన వాటికి భయపడుతున్నాం, కానీ ఆత్మను దేహాన్ని కలుగు చేసిన దేవుని భయం ఉందా మనకు? నిమ్మకాయకి భయపడిపోతున్నాం, సిగ్గులేదు మనకి. ఒక కోడిగుడ్డుకి భయపడిపోతున్నాం, సిగ్గులేదు మనకి. ఒక మిరపకాయకి భయపడుతున్నాం, మనకి సిగ్గులేదు. దేవునికి భయపడుతున్నాం మనం. నిమ్మకాయ కంటే గొప్పోడు కాదా? మిరపకాయ కంటే గొప్పోడు కాదా? దేనికి భయపడాలి మనం? వాడేదో చేసేస్తున్నాడు, ఈడేదో చేసేస్తున్నాడని కాదు. దేవుని భయం ఉంటే నిన్నెవడు ఏమి చేయలేడు. హల్లెలూయా. దేవుని పక్షాన నువ్వు నిలబడితే, దేవుడు భయం నీ జీవితాల్లో ఉంటే, దేవుని మార్గంలో నువ్వు నడిస్తే, దేవుడికి నీ జీవితాన్ని సమర్పిస్తే నిన్ను అంటుకునేవాడు ఎవ్వడు లేడు. యోబు దగ్గరికి సాతాను ఎలా వెళ్ళాడు? దేవుడు పర్మిషన్ ఇస్తే వెళ్ళాడు, అంతే తప్ప వ్యక్తిగతంగా వెళ్ళిపోలేదు. ప్రాణాన్ని తీసే అధికారం ఎవడికి లేదు. కనుక ఈ దినాన్ని మన భయము అనేది, దేవుని భయం అనేది మన జీవితంలో ఉండాలి. ఇది చేస్తే దేవుడు నన్ను ఏమన్నా చేస్తారేమో, ఇలా మాట్లాడితే నాకు నష్టం కలుగుతుందేమో, ఈ పని చేస్తే నా జీవితం పాడైపోద్దేమో అనే భయం నీకు ఉంటే దేవుడే అన్ని విషయాల్లో నీకు కార్యమో జరిగిస్తాడు. నీ మార్గాలన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయి. ఈరోజు గమనించగలిగితే మన ఏ ప్రదేశాల్లో ఉన్నా కూడా మనం భయపడవలసింది మనుషులకు కాదు, మనం భయపడవలసింది సమస్తాన్ని కలుగు చేసిన దేవునికి మనం భయపడాలి. హల్లెలూయా. ఆ భయం మనకుందా? నిజంగా భయభక్తులు కలిగిన వాడట, భయము కలిగి జీవించిన వాడట, వాడు దీర్ఘకాలము జీవిస్తాడంట. దీర్ఘకాలం అంటే ఇంకా 300 400 అని కాదు, కొంచెం ఎక్కువ బ్రతుకుతావు అంతే. దీర్ఘకాలం జీవించడానికి కూడా దేని మీద ఆధారపడి ఉంది? భయభక్తుల మీద. ఉదాహరణ మీకు చూపిస్తున్నాను. మరి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుదామా త్వరగా. 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ఈరోజు దీర్ఘకాలము జీవించాలని ఎవడకుండదు. ఒక ఆయన ఒకసారి పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారట. ఒక ఇంటికి వెళ్ళి మామ దగ్గరికి వెళ్ళారట. మామకి ప్రార్థన చేస్తూ ఉంటే
అమ్మ దేనికోసం ప్రార్థన చేయమంటే ఆ మామ అంటుందంట, నేను ఇంకా బ్రతకాలి. ఏం బ్రతకాలట? ఇంకా బ్రతకాలి. ఎందుకనంటే నా మనవరాలు ఒకటి ఉండిపోయింది, దానికి పెళ్లి చేస్తే నేను చనిపోయినా పర్లేదు. ఈరోజు చాలామంది దీర్ఘకాలం బ్రతకాలనే కోరిక మనకు ఉంటుంది. నడువంగిపోయినా, పళ్ళుడిపోయినా, అడుగు తీసి అడిగేయలేకపోయినా ఏం ఆశ ఉంటుందంటే బ్రతకాలనే ఆశ ఉంటుంది. మంచిదే. బ్రతకాలని ఆశ ఉంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని భయం అనేది నీ జీవితంలో ఉంటే, భయభక్తి అనేది నీ జీవితంలో ఉంటే దేవుడు నీకు ఆయుష్ పెంచుతాడట. హల్లెలూయా. ఆయుష్ పెంచడానికి, ఆయుష్ మనం దీర్ఘకాలము ఉన్నంత కాలము మన భయభక్తులు కలిగి ఉంటే దేవుడే నీ ఆయుష్ని ఏం చేస్తాడో పెంచుకుంటూ వెళ్తాడు. దేవుని భయం లేకపోతే, మన ఇష్టానుసారంగా మనం బ్రతికిస్తే సమయాన్ని ముందే వెళ్ళిపోతావట. ఆ మాట కూడా ఉంది. దేవుడి భయం లేకపోతే, మన ఇష్టానుసారంగా బ్రతికితే, మన అవయవాలు మనమే పాడు చేసుకుంటే, మనమే వ్యర్థమైన పనులన్నీ చేస్తే నీ సమయానికి ముందు నువ్వు ఎలా మరణిస్తావని ప్రసంగి రాశాడు. అంటే సమయం ఉండగానే ముందే మనం ఏమైపోతున్నాం? చనిపోతాం. కానీ దేవుని భయం ఉన్నవాడు, భక్తి ఉన్నవాడు, దేవుడు నీకు దీర్ఘాయుషును అనుగ్రహిస్తాడు. అందుకే ఎవరైనా పుట్టినరోజులు జరుపుకున్నాడు అనుకోండి, వాళ్ళ నెత్తి మీద చెయ్యేసి దీర్ఘాయుషు మనోభావ అంటాడు. ఏదో మాట పలుకుతారు, ఏమని? దీర్ఘాయుష్ నీకు భగవంతుడు ఇవ్వాలని. కానీ దీర్ఘాయుష్ భగవంతుడు మనకి ఇవ్వాలి అంటే అది దేని మీద ఆధారపడి ఉందనంటే భయభక్తులు కలిగి జీవించడంలోనే ఆధారపడి ఉంది. కనుక ఈరోజు భయభక్తులు అనేవి చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దేనికి మూలం? తెలివికి మూలం. ఈరోజు నాకు తెలివితేటలు లేవండని, జ్ఞానం లేదని మంచి మంచి స్కూల్స్లోకి వెళ్తున్నాం. కానీ మంచిదే, లోక జ్ఞానం కొంచెం నేర్చుకోగలుగుతావు. అయితే దైవికమైన జ్ఞానం, లోక జ్ఞానం కూడా సంపాదించాలంటే ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చేత నీవు జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. ఈరోజు జ్ఞానం లేక ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడిపోతున్నారు? జ్ఞానం లేక వ్యాపారాలు నష్టపోవట్లేదా? జ్ఞానం లేక చాలామంది చదువుల్లో విఫలం అవ్వట్లేదా? జ్ఞానం లేక, తెలివి లేక చాలామంది వారి జీవితాల్లో అనుకున్నది సాధించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దాని వెనక కూడా దేవుని భయమో లేదు. దేవుని భయభక్తులు కలిగి ఉన్నవారు జ్ఞానానికి మూలం. అంటే జ్ఞానము కూడా దేవుడే. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఆయనే నీకు ఇస్తాడు. భయభక్తులు కలిగి ఉంటే మన మార్గాలు తినంగా ఉంటాయి. భయభక్తులు కలిగి ఉంటే మనము దీర్ఘకాలము మన జీవించే ప్రయత్నాన్ని దేవుడు చేస్తాడు. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం కూడా మనము సంపాదించుకోగలుగుతాం. ఈరోజు పెద్ద పెద్ద స్కూల్స్లో మనం చదువుకుంటున్న కొంతమంది ఈరోజు, వీడు ఎంత బాగా చదివించానండి, వీడిని ఎంత డబ్బు నేను ఖర్చు పెట్టాను, కానీ మనుషులతో మాట్లాడడం కూడా రావట్లేదండి అని అంటారు. ఏ పని కూడా చేత కావట్లేదు అంటున్నారు. అందుకే నేను అంటున్నాను, కొంచెం చదువు వస్తే ఇది చదువు. ఏది? బైబిల్. ఇది 200-300కు వచ్చింది కాబట్టి నీకు చీప్ అయిపోయింది. కానీ ప్రారంభంలో దీన్ని కోట్ల రూపాయలకు కొన్నారు. ఎంతకు కొన్నారు? ఇలాంటి గ్రంథాన్ని కోట్ల రూపాయల్లో కొన్నది ఇప్పుడుకొచ్చి ఏ పుస్తకం కూడా లేదు. అలాంటి కోట్ల విలువ చేసే గ్రంథం నీ చేతిలోకి వచ్చినప్పుడు నీకు ఎటకారం అయిపోయింది. ఏదన్నా చదువుతున్నాం కానీ బైబిల్ చదివే అవకాశం మనం ఇవ్వట్లేదు. ఏదన్నా చదువుతున్నాం కానీ, సెలతో అన్నా గడుపుతున్నాం కానీ, రకరకాల వ్యర్థమైన సమయాలన్నా గడుపుతున్నాం కానీ దేవుని వాక్యాన్ని చదివే టైం మనకు ఉండలేదు. ఒక ఉదాహరణ యూత్ మీటింగ్లో నేను చెప్తుంటాను. యూత్ మీటింగ్లో ఒకవేళ చెప్పవలసి వస్తే, ఖాళీ లేదని బ్రష్ చేయకుండా భోజనం చేస్తామండి? ఖాళీ లేదండి. ఆ ఖాళీ లేదని బ్రష్ చేయకుండా టిఫిన్ చేసేస్తామా? ఎవరన్నా చేసేసాను అన్న వాళ్ళు చేయి చూపించండి. ఖాళీ లేదండి అందువల్ల బ్రష్ చేయకుండా టిఫిన్ చేసాను అన్న వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు వచ్చేవాడో ఉండడు. నేను ఒడిసే వెళ్తే మేము ట్రైన్ దిగబోడికి, పారదీప్ వెళ్ళబోడికి 10 లేదా 11 అయిపోద్ది. ఏడని రాజన్ అవుతుందా? 10 లేదా తక్కువ లేదంటే 10 అయిపోద్ది. ఖాళీ లేదు కదా అని రైల్వే స్టేషన్లో, లేదా ఖాళీ లేదు కదా అని టైం దాటిపోయింది 10 అయిపోయింది ఇప్పుడే మొహం గడిద్దామని డైరెక్ట్ టిఫిన్ చేస్తామా? చేయమే. బ్రష్ చేసి టిఫిన్ చేస్తాం.
ఖాళీ లేదని టిఫిన్ చేస్తున్నాం మనం, ఖాళీ లేకపోయినా దేవుని వాక్యము చదువుతున్నామా? జ్ఞానానికి మూలం ఎక్కడా? ఇక్కడే ఉంది. ఈరోజు నీకు జ్ఞానం కావాలంటే ఈరోజు నువ్వు పొందుకోవలసింది సెక్యులర్ ఫీల్డ్లో కాదు, బిబ్లికల్ ఫీల్డ్లో, అనగా దైవికమైన, లేకపోతే ఈ స్కూల్లో, ఈ బడిలో నీవు జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. అందుకే మీ పిల్లలను ముందు నుంచి పంపించమంటున్నాం. వాళ్ళ ద్వారా మనకేదో వచ్చేస్తుందని కాదు, వారు మీకు ప్రయోజకులుగా ఉంటారు. చిన్నతనము నుండి భయభక్తులతో ఎదిగినప్పుడు, బాదం చెట్టు కప్పెట్టినప్పుడు సంజయ్ నేను కప్పెట్టాం, తిరంగా కప్పెట్టలేదు, అంత వంకరగా వెళ్ళిపోయింది. ఏంటంటే సరిగ్గా మీరు చెట్టును బాగా గమనిస్తే కొంచెం వంకరగా ఉంటుంది అనమాట. ఇప్పుడు టైట్ చేయండి చూద్దాం దాన్ని, చర్చ అయిపోయాక మనం అందరం టైట్ చేద్దాం దాన్ని, ఆ వంచండి చూద్దాం, సెట్ అవ్వదు. సెట్ అవ్వాలంటే ఏం చేయాలి? ముందు నుంచే తిన్నంగా పెట్టాలి. అందుకే అంటున్నాను, భయభక్తులు అనేవి మనము నేర్పిస్తే జ్ఞానము దేవుడే వారికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దానియేలుకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నారాయణలో చదివితే వచ్చిందా? దానికి వ్యతిరేకం కాదు. చైతన్యలో చదివితే వచ్చిందా? నేనే ఆ స్కూల్కి వ్యతిరేకం కాదు. సి ప్రకాశ్లో చదివితే వచ్చిందా? దానికి వ్యతిరేకం కాదు. ఎక్కడ చదివితే వచ్చింది? దేవుని సన్నిధిలో వాక్యం చదువుతున్నప్పుడు వచ్చింది. హల్లెలూయా. జ్ఞానానికి మూలం ఎక్కడా? ఇక్కడే ఉంటుంది. ఈ లేఖన భాగాన్ని బాగా చదివితే దేవుడు నీ ఆలోచన విధానాన్ని మారుస్తాడు, నీకు జ్ఞానం పెరుగుతుంది. నేను అనేక ప్రజల ఎదుట, గొప్పవారి ఎదుట కూడా వాక్యం చెప్పడానికి దానికి కారణం కూడా ఈ జ్ఞానమే. హల్లెలూయా. డాక్టర్ల ముందు మాట్లాడాను, ప్రియులను గమనించండి. రిటైర్మెంట్ అయిపోయిన లాయర్ ముందు మాట్లాడాను, ప్రియులను గమనించండి. ఫారినర్స్ ముందు మాట్లాడాను, మన భాష రాని వారి దగ్గర మాట్లాడాను. ఎవరి దగ్గరికి మాట్లాడినా ఈరోజు నా గొప్పతనం ఏం కాదు, కానీ ఒక మాటలో చెప్పగలను. సెక్యులర్ స్టడీస్ 11 లేదా ఇంటర్మీడియట్ దాకా చదివిన చదువు వేరు, ఆ తర్వాత బైబిల్ పట్టుకున్న తర్వాత నా చదువు వేరు. ఈ లేఖనం ఏం చేసిందో తెలుసా? ఈరోజు అనేక మంది జ్ఞానం ఎదుట నిలబెట్టగలిగింది. విత్ గాడ్ ఫియర్, దేవుని యొక్క భయం ఉంటే అనేక ప్రజల ఎదుట మనము దీవెనకరంగా ఉంటాం. ఈరోజు గమనించగలిగితే దానియేలు అంత గొప్పవాడు కావడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని భయము, దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అందుకే మంత్రాలు చెప్పేవాళ్ళు చెప్పలేదంట ఆ దర్శనం. చెల్లంగి చేసిన వాడు, లేకపోతే బబులోను రాజ్యంలో ఉండే జ్ఞానులు అందరినీ తీసుకొని వస్తే రాజన్న మాట ఏంటో తెలుసా? నాకు ఒక కళ వచ్చింది, అయితే గొప్ప విషయం ఏంటంటే దాన్ని మర్చిపోయాను, దాన్ని మీరు చెప్పండి అన్నాడు. ఎవరినే? అసలు కళ వస్తేనే దాన్ని చెప్తేనే నాకు చెప్పడం రాదు. నాకు కళ వచ్చిందండి, దానికి అర్థం ఏంటంటే అని అడిగితేనే చెప్పడం రాదు మనకి. అలాంటిది రాజు ఏమంటున్నాడు? నాకు కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాను, దాని అర్థం మీరు చెప్పండి అన్నాడు. చెప్పకపోతే తలకాయలు ఉండవన్నాడు, అదొకటి చెప్పాడు. చెప్పకపోతే చంపేస్తానన్నాడు. అది రాజు ఇచ్చిన స్టేట్మెంట్. అలాంటి టైంలో ఎవరు చెప్పారో తెలుసా? ఇదిగో దేవుని భయభక్తులు కలిగిన దానియేలు చెప్పాడు దాని అర్థం. హల్లెలూయా. అంటే భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అనేది ఎవడిస్తారో? దేవుడిస్తాడు. ప్రభువా, ఇదిగో రాజుకు ఒక కళ వచ్చింది, దా కళ మర్చిపోయాడు, దాని భావం ఏంటి ప్రభువా అని మోకరించి ప్రార్థన చేస్తే దానియేలుకి రివీల్ చేశాడు. ఇదిగో నీ రాజ్యము ఇలా ఉండబోతుంది, నువ్వు పడుకున్నప్పుడు రాజ్యం కోసం ఆలోచన చేసావని దర్శనం యొక్క కళ భావం చెప్పాడు. నేను అంటున్నాను, జ్ఞానాలకు మూలము దేవుడే. ఇలాంటి దేవుని యొక్క గ్రంథాన్ని, వాక్యాన్ని మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎంత ఖాళీ లేకపోయినా మనం చదవాలి. నేను అంటాను, ఇప్పటికీ చెప్తాను, నేను ఎప్పుడూ కూడా టిఫిన్ చేయకముందు మస్ట్గా వాక్యాన్ని చదువుతాను. ఎంత లేట్ అయిపోయినా అప్పుడే టిఫిన్ చేస్తాను. టిఫిన్ చల్లగా అయిపోద్ది అంటారు మా అమ్మగారు, అయిపోయినా పర్లేదు, వాక్యం చదవకుండా పొరపాటుని తినను. ఈరోజు నేను అంటున్నాను, సమయాన్ని కేటాయిస్తున్నామా? వాక్యానికి సమయాన్ని ఇస్తున్నామా? ఇది మన త్రావలు సరిచేస్తుంది, ఇది మన మార్గాలు సరిచేస్తుంది, ఇది మన ఆలోచనలు సరిచేస్తుంది. ఈరోజు ఇది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, ఇది మనల్ని ప్రియుల దీర్ఘాయుసుకు కారణమవుతుంది. ఇది ఇంకా మనం గమనించగలిగితే ఇంకేం చేస్తుందనంటే 22వ వచనం, అదే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
వినయముకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతను జీవమును దాని వలన కలుగును. ఐశ్వర్యం అంటే ఎలా వస్తుందట? అడ్డదారులు వెళ్ళిపోతే ఇచ్చేస్తుందా సంపద? ఎలా వస్తుందట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే బ్రతుకుతారో ఐశ్వర్యం, వెల్త్, మనం ఏదైతే మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అడుగుతున్నావు చూసావా, అదేదో భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యమును దేవుడే అనుగ్రహిస్తాడు. ఘనత ఎవడొద్దనుకుంటున్నాడు? మన పేరు అందరికీ తెలియాలి, నా గురించి అందరూ మాట్లాడుకోవాలి, నేను వస్తే అందరు నమస్కారం పెట్టాలి, నేను వస్తే అందరు లేచి నిలబడాలని ఎవరికి లేదు? అందరికి ఉంటుంది ఘనత కోసం. ఆ ఘనత కూడా ఎలా వస్తుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల. ఎన్ని లాభాలు ఉన్నాయి? ఆయుష్ పెరుగుతుంది, ఘనత వస్తుంది, జ్ఞానం వస్తుంది, మన త్రావులు బాగుంటున్నాయి. ఇంకా మనం చూస్తే ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు ఈరోజు వేటిని కలిగి బ్రతకాలి? మనం దేవుడంటే ఒక భయము భక్తి కలిగి బ్రతకాలి. హల్లెలూయా. దేవుడంటే భయము భక్తికి ఎవరికి ఉంది? పాత నిబంధన గ్రంథంలో ప్రారంభ అధ్యాయాల్లో మనం చూస్తే మనం గమనించినప్పుడు యోసేపుకి లేదా? కొంతమంది పాపం చేయడానికి ఇంట్లోకి వెళ్తారు, కొంతమంది పాపం చేయడానికి డబ్బులు కట్టి లేకపోతే వ్యభిచార గృహాలకి వెళ్ళిపోయే వాళ్ళు ఈరోజు సిటీస్లో బోలు మంది ఉన్నారు. డబ్బులు కట్టి పాపం చేసేవాళ్ళు, డబ్బులు కట్టకుండా, అది కూడా రాజగృహంలో, అది కూడా రాజుగారి భార్య యోసేపుతో పాపం చేయాలనుకున్నప్పుడు యోసేపు ఏమన్నాడో తెలుసా? నా దేవుని ఎదుట నేను పాపము చేయలేను. పారిపోయడలేదా? ఏముంది ఆయనకి? భయం ఉంది. ప్రాంతాలు మారిపోయాయి, కుటుంబం లేదు, అక్కడ అన్నదమ్ములు లేరు, తండ్రి లేడు, ప్రాంతం మారింది. జీవితంలో భయము అనేది విడిచిపెట్టలేదు. అందుకే అదే కుటుంబంలో, అదే రాజ్యంలో, అక్కడ దేవుడి యొక్క నామాన్ని గణపరిచాడు గనక దేవుడు అతనికి ఏమిచ్చాడు? ఐశ్వర్యమును, ఘనతను, పేరుని, ఇవన్నీ ఇచ్చాడు. కారణం ఏంటి? ఒకటి దేవుని భయం. నా దేవుని ఎదుట ఇలాంటి దుష్కార్యాలు నేను చేయలేను. వస్త్రాలు కూడా రాణి దగ్గర వదిలేసి ఆయన దిగంబరిగా వెళ్ళిపోవడానికన్నా ఇష్టపడ్డాడే కానీ పొరపాటును కూడా తప్పు చేయడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. ఈరోజు మనం గమనించగలిగితే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. 7వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ప్రారంభం వచ్చిన ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ఏంటి ప్రాముఖ్యమైన మాట అంటే, దేవుని భయము ఉంటే పరిశుద్ధతను అనేది మనము సంపూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏ భయం ఉన్నప్పుడు? దేవుని భయం ఉన్నప్పుడు. ఈరోజు ఎన్నో శరీరానికి వస్తున్న ఈ పోరాటాలన్నిటి నుండి కూడా మనము పవిత్రపరుచుకోవడానికి కారణం కూడా ఏమై ఉంది? భయము. ఈ భయము ఎవరైతే కలిగి ఉంటారో పరిశుద్ధత కూడా అది నడిపిస్తుంది. అందుకే పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే ఒక దినాన్ని దేవుణ్ణి చూడగలుగుతారు. పరిశుద్ధులు మాత్రమే ఆ పరిశుద్ధ రాజ్యములో ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. అంతే. ఈ మాటలన్నీ చదువుతూ ఉంటే ఆ దినాన్ని సంఘానికి ఏముందంట? క్షేమాభివృద్ధి నొందడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని పట్ల భయము ఉంది. ఈరోజు మన జీవితాల్లో భయభక్తులు కలిగి బ్రతకడానికి మనము ఇష్టపడాలి. ఇంతవరకు ఈరోజు మనం గమనించగలిగితే ఒకరికి తెలియకుండా ఒకరు మనము ఏయో మెయింటైన్ చేసి ఎవరికి తెలియదు అనుకుని ముందుకెళ్ళిపోతున్నామేమో. ఈరోజు దేవుడు చూస్తున్నాడనే భయభక్తులకు మనం కలిగి ఈరోజు మన జీవితాన్ని ముందుకు నడిపించుకోగలిగితే, ఇదిగో నేను చెప్పిన ఇవన్నీ కూడా
మన జీవితంలో నెరవేర్చబడతాయి. అయితే సంఘము ఏం చేసిందో తెలుసా? భయభక్తులు కలిగి ఉండడం చేత, పరిశుద్ధాత్మ నడిపింపుతో వారు వెళ్ళడం చేత సంఘము కూడా ఏమైందంట? వృద్ధి చెందింది. హల్లెలూయా. సంఘం యొక్క అభివృద్ధి, సంఘం యొక్క క్షేమం ఎప్పుడు జరుగుతుందంటే, ఈ మాటలు ఎప్పుడైతే మనము పాటిస్తామో, ఈ భయభక్తులు ఎప్పుడైతే కలిగి మనం బ్రతుకుతామో, సంఘము కూడా మనకు భయపడుతుంది. ఎవరికి? సంఘానికి. లోకం ఎవరికి భయపడుతుందండి? సంఘానికి భయపడుతుంది. ఒరేయ్ వీళ్ళు వస్తున్నారు, మన బూతులు మాట్లాడకూడదురా, వీళ్ళు వస్తున్నారు, ఇలాంటి వారి దగ్గర మనం ఏ పడితే ఆ పనులు చేయకూడదురా. సంఘానికి ఎప్పుడు భయపడతారు? ఈ లిస్ట్ మన దగ్గర ఉన్నప్పుడు. నేను చదువుకున్నప్పుడు కాలేజీకి వెళ్తూ ఉంటే ఆటో డ్రైవర్కి సిగరెట్ కాల్చే హ్యాబిట్ ఉంది. నేను ఎదర్ సీట్లో కూర్చుంటే సిగరెట్ కాల్చి నడపడం ఆయనకి అలవాటు. కానీ నేను నా చిన్నతనం నుండి ఇక్కడ ఉండటం చేత, నన్ను గమనించడం చేత, మా కుటుంబాన్ని చూడడం చేత సిగరెట్ కాల్చేవాడు కాదు. ఎక్కడ దాకా? నన్ను కాలేజీలో దిప్పిన దాకా. వెనకాల చాలామంది పిల్లలు ఉండేవారు. ఎందుకనంటే ఒకలాంటి గౌరవం ఏంటనంటే మనకు దానికి సంబంధమో లేదు. ఈరోజు సంఘం అంటే ఎప్పుడు భయపడుతుందో తెలుసా? మనం భయభక్తులు కలిగి బ్రతుకుతున్నప్పుడు లోకం కూడా మనకు భయపడుతుంది, లోకం కూడా మనకు గౌరవిస్తుంది, లోకం కూడా ఈ వెలుగులోనికి వస్తుంది. నువ్వు వెళ్ళి అందులో మనం చేరితే, నువ్వు వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటే, నువ్వు వెళ్ళి వాళ్ళతో పాటు మాట్లాడితే, నువ్వు వెళ్ళి వారితో పాటు వారికిలాగే ప్రవర్తిస్తే లోకం ఎప్పుడు కూడా మనకు సంఘం అంటే విధేయత చూపించదు. సంఘానికి శిరస్సు ఎవరు? నేనా? సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు సంఘానికి శిరస్సు అయిన యేసుక్రీస్తు వారికి ఘనత రావాలంటే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. అవమానం రావాలంటే మన చేతిలోనే ఉంది. కనుక ఘనత రావాలన్నా, అవమానం రావాలన్నా దేవుడు మన చేతికి అప్పగించినప్పుడు, ఈరోజు అలాంటి పరిశుద్ధత దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటే బయట మన ప్రవక్తన ఈరోజు ఎంతోమంది చూస్తున్నారు. నేను 2 కళ్ళుతో మీ అందరం చూస్తున్నాను, కొన్ని వందల కళ్ళుతో మీరు నన్ను చూస్తున్నారు. అవునా? ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు లోకమంతా ఎవరిని చూస్తుంది? ఎలా పడితే అలా జీవించినవాడిని కాదు, సంఖలో బైబిల్ ఎట్టుకుని వచ్చిన వాడినే చూస్తుంది. ఎందుకనంటే మనం గొప్పలు చెప్తాం, ఏమని? నా దేవుడు ఎంత కాదు అంత అంటాం. మాట్లాడితే మాటలు వేరు, చేసే పనులు వేరు. కొన్ని వేల కన్నులు సంఘాన్ని చూస్తున్నప్పుడు సంఘానికి శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు వారికి ఘనత రావాలి. ఘనత రావాలంటే వీ హ్యావ్ టు ఫియర్. మనం భయభక్తులు కలిగి మనము ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఎంతవరకు లేదేమో, దేవుని భయభక్తులు కలిగి మనము బ్రతుకుతాం. వేసే ప్రతి అడుగు, చూసే ప్రతి చూపు, ఆలోచన చేసే ప్రతి ఆలోచన, నడిచే ప్రతి నడక కూడా భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్షు, జ్ఞానము, పేరు, ఘనత, దీనికోసం నువ్వు ప్రాకులాడుకో. భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అయి నీ లిస్టులో చేర్చేస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఎవ్వరు అటు ఇటు తిరగకుండా